జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్ కు లీజుల మంజూరులో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగంపై ఆధారాలు ఉన్నాయని సీబీఐ స్పష్టం చేసింది. శ్రీలక్ష్మిపై కేసు కొనసాగించడానికి అన్ని ఆధారాలు సేకరించామని తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. క్విడ్ ప్రోకోలో భాగంగా రాజశేఖర్ రెడ్డి హయాంలో పెన్నా సిమెంట్స్ కు భూములు, హైదరాబాద్లో హోటళ్ల నిర్మాణాలకు రాయితీల కల్పనలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని సీబీఐ స్పష్టం చేసింది. దీనికి గాను జగన్ కంపెనీల్లో పెన్నా ప్రతాప్ రెడ్డి 68 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు తేల్చి అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మిని నిందితురాలిగా చేర్చింది. అయితే తనపై కేసు కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో ఆమె పిటిషన్ వేశారు. అవినీతి నిరోధక చట్టం కింద మాత్రమే విచారణకు అనుమతి ఉందని, ఐపీసీ కింద అభియోగాలపై విచారణకు కేంద్రం అనుమతి ఉండాల్సిందేనని శ్రీలక్ష్మి తరపు న్యాయవాది వాదించారు. అయితే శ్రీలక్ష్మి ప్రాసిక్యూషన్కు గతంలోనే అనుమతి మంజూరైందన్న సీబీఐ అభ్యంతరాలు ఉంటే కింది కోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. శ్రీలక్ష్మి పిటిషన్ను కొట్టివేయాలని కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఉత్తర్వుల నిమిత్తం విచారణను ఈ నెల 11కి వాయిదా వేశారు.